ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ సమావేశాలు జరుగుతున్న ఈ తరుణంలో అసెంబ్లీలో లా అండ్ ఆర్డర్ ప్రకారం చర్చిస్తున్న సందర్భంలో బీజేపీ సినిమా ఇండస్ట్రీస్ కోసం చర్చించడం ఏంటి, తెలుగుదేశం పొల్యూషన్ బోర్డు కోసం చర్చించడం ఏంటి, మరి జనసేన దేనికోసం చర్చించాలి? ప్రజలు ఎదురు చూస్తున్నారు. ప్రజాప్రతినిధులు ప్రవర్తనా నియమావళి ప్రకారం అసెంబ్లీ సమావేశాలలో పాల్గొనాలని రూల్స్ చెబుతూ ఉంటే నిన్న బాలకృష్ణ గారు అసెంబ్లీ సమావేశాలలో మాట్లాడిన తీరు సినిమాలో నటన ఎలా ఉంటుందో అలా చేసి చూపించారన్న వాదన బలంగా వినిపిస్తోంది. దక్షిణాదిలోనే చాలా మంచి వ్యక్తిగా పేరున్న చిరంజీవి గారిని ఎవడు అని ఏకవచనంతో సంబోధించడం బాలకృష్ణ గారి విజ్ఞతకే ప్రజలు వదిలేస్తున్నారు. బీజేపీ తెలుగుదేశం వ్యూహంతో జనసేనాని టార్గెట్ చేశాయా? ఎందుకోసం అంటే నిన్న జరిగిన అసెంబ్లీ సమావేశాలు చర్చలో లా అండ్ ఆర్డర్ కోసం మాట్లాడుకోవాల్సిన విషయాలలో సినిమా ఇండస్ట్రీస్ కోసం కామినేని శ్రీనివాస్ గారు మాట్లాడడం, దానికి తెలుగుదేశం అభ్యర్థి నందమూరి బాలకృష్ణ గారు కౌంటర్ వేయటం, దీనికి సంబంధించిన విషయాలుగా పరిగణించాలి. ప్రజలు చర్చించుకుంటున్నారు. ప్రజల అమాయకులు కాదు. మీరు పథకాలు పంచిపెట్టినంత మాత్రాన, పరిశ్రమలు వస్తాయని చెబుతున్నంత మాత్రాన జరుగుతున్న పనుల మీద విశ్లేషణ ప్రజలు ఎప్పటికప్పుడు చేసుకుంటున్నారు. రోడ్లు లేవని, రోడ్లు వేస్తామని చెప్పి అధికారంలోకి వచ్చారు. జనసేన కావచ్చు, బీజేపీ కావచ్చు, తెలుగుదేశం కావచ్చు. ఇప్పుడు మీరు ఆ పనులు చేయడం ఇంకా పూర్తిగా మొదలు పెట్టలేదు. గత ప్రభుత్వాన్ని విమర్శించారు. ఇలా ఈ రకంగా ప్రతి గల్లీలో అసెంబ్లీ సమావేశాలు జరుగుతున్నాయి. ఇంకా మీరు అసెంబ్లీలో చర్చిస్తున్న అంశాలను ప్రజలు గుర్తుపెట్టుకుంటున్నారు. అసెంబ్లీ రూల్స్ ప్రకారం, అసెంబ్లీ ప్రవర్తన నియమావళి ప్రకారం స్పీకర్ గారు చోద్యం చూస్తున్నారా? మందు తాగి అసెంబ్లీ సమావేశాలకు హాజరవుతున్న ప్రజాప్రతినిధులకు ఒక రూలు, మందు తాగి కాయకష్టం చేసి మందు తాగి ఇంటికి వెళుతున్న సామాన్యుడికి మరొక రూలా? ప్రజాప్రతినిధులు మద్యం సేవించి అసెంబ్లీ సమావేశాలకు హాజరు కావచ్చా? స్పీకర్ గారికి బాధ్యత లేదా? చర్చలు ఈ రకంగా చర్చించుకుంటుంటే చాలా మంది వ్యూహకర్తలు, విశ్లేషకులు ఎంతసేపు తెలుగుదేశం పార్టీ కోసం, జనసేన పార్టీ కోసం, లేదా బాలకృష్ణ గారి కోసం, కామిశెట్టి శ్రీనివాస్ గారి కోసమే అనుకుంటున్నారు. దాన్నే హైలైట్ చేస్తున్నారు. అసలు నిన్న జరిగిన చర్చల్లో వచ్చిన అంశాల్లో ఎవరిని ఎవరు టార్గెట్ చేసుకుంటున్నారు, ఎందుకోసం టార్గెట్ చేసుకుంటున్నారు, దీనికి జనసేన సమాధానం చెప్పాల్సిన అవసరం ఉందా? ప్రజలు ఎదురు చూస్తున్నారు.